శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం లక్ష్మీ పూజ మనం ఏ విధంగా చేసుకోవాలి? నైవేద్యం ఏం పెట్టాలి? పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి? అనేది మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ వస్తుంది. అందరూ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటారు. నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటాం. కానీ ఆషాఢ మాసం తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిదని చెప్పి చెబుతారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్ర మంగళవారాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారాలు 5 మంగళవారాలు అందరికీ ఇష్టమైనవి. ముఖ్యంగా ఆడవారికి చాలా ఇష్టమైనవి. శుక్రవారం వచ్చేసి లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. మంగళవారం వచ్చి గౌరీ పూజ చేసుకుంటాము. కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవారు శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం చేస్తారు. ఇప్పుడు మనం శ్రావణ మాసం మొదటి శుక్రవారం లక్ష్మీ పూజ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించాలి. తర్వాత తలస్నానం చేసి ఇంటిలో నిత్య దీపారాధన అనేది చేసుకోవాలండి. తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైన శనగలను, అమ్మవారికి ఇష్టమైన బెల్లాన్ని, ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిది. శనగలను ముందు రోజు రాత్రి స్నానం చేసిన పొడి నానపెట్టేసుకుని కొంచెం పసుపు వేసి నానపెట్టాలండి. ఈ శనగలో 2 ఉంటాయి. ఒకటి నల్లవి, ఒకటి తెల్లవి. అవే బొంబాయి శనగలు. నల్ల శనగలను మాత్రమే మనం లక్ష్మీ పూజకు శ్రేయస్కరమండి. అవి పసుపు వేయగానే పసుపు కలర్‌లోకి చేంజ్ అవుతాయి. తర్వాత ఏంటంటే పూజ గదిని శుభ్రం చేసుకొని అమ్మవారిని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి పూజ చేసుకోవాలండి. పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా స్త్రీలు నిండు ముత్తైదువులా ఉండాలి. మీకు వీలైతే పసుపు, ఎరుపు లేక ఆకుపచ్చ కలర్ శారీని కట్టుకొని పూజ చేయాలి. ఈ విధంగా చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుంది అని, లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి. అంతేకాదు లక్ష్మీదేవిని తామర పువ్వులతోనూ, మారేడు దళాలతో గనక పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మహిళల పాపిటిలో కుంకుమ స్థానం కూడా అమ్మవారిదే. ఎవరైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుక్ర మంగళవారాలే కాకుండా శ్రావణ మాసం మొత్తం అమ్మవారిని ఎలా కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ సహస్రనామం అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. శుక్రవారం ఎవరైనా సరే ముత్తైదువు వస్తే తాంబూలం ఇచ్చి వారి పాపిట కుంకుమ బొట్లు పెట్టి పాదాలకు పసుపు రాసి ఆవిడని అమ్మవారిగా భావించి ఆవిడ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అందులో సందేహం అనేది లేదు. మనస్ఫూర్తిగా మనం భక్తితో అమ్మవారిని పూజించుకోవాలి. ఐశ్వర్యం కోసం బాధపడకుండా భక్తితో చేయాలండి. ఐశ్వర్యం మనకి ఎందుకు రాదు? తానంతటా అదే వస్తుందండి. మనం అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రావణ మాసంలో మురికి బట్టలని ఏ రోజుకి ఆ రోజే క్లీన్ చేసుకోవాలి. లేకపోతే దరిద్ర దేవత అక్కడ వెళ్ళి కూర్చుంటుందండి. ఈ విధంగా జరిగితే మనకు డబ్బులు వస్తాయి. కానీ ఒక్క రూపాయి కూడా మిగలదండి. చీపిరి కట్టను గౌరవంగా చూసుకోవాలి. ఈ మాసంలో ఆడపిల్లలను అస్సలు తిట్టకూడదండి, కొట్టకూడదండి. నువ్వెనలో వెంట్రుకలు అశుభ్రంగా ఉన్నా కూడా దరిద్ర దేవత ఇంటిలో తాండవిస్తుందండి. మీకు గనక మీరు ఈ వీడియోలో శ్రావణ మాసం మొదట శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.